ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్న కారణంగా చాలా ప్రాంతాల్లో వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడుతుంది. దానిని అధిగమించడానికి భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి నిల్వ, నీటి వృధా అరికట్టడం లాంటి చర్యలు తీసుకోవాలి. అందుకు ఉదాహరణగా ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం నిలుస్తుంది. ప్రతి ఏటా జిల్లాకు సాగర్ జలాలు విడుదల సమయంలో గ్రామంలోని చెరువును పూర్తిగా నింపుతారు. దాంతో భూగర్భ జలాలకు కొదవ ఉండదు. గ్రామంలో సుమారు 600 వరకు గృహాలు ఉండగా దాదాపు ప్రతి ఇంటికి ఒక బోరింగ్ పంపు ఉంది. అంతేకాకుండా శుద్ధి చేసిన మంచినీరు సరఫరాకు పీపీపీ పద్ధతిలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సహకారం, భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీ సౌజన్యంతో 24 గంటలు అందుబాటులో ఉండేలా ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. ఈ సౌకర్యాలు ఏర్పడకముందు 2004 జనవరిలో గ్రామంలోని చెరువు పక్కనే ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించారు. 12 లక్షల రూపాయలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును అప్పటి ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. అయితే కాలక్రమంలో ప్రతి ఇంటికి మంచినీటి బోరింగ్ ఉండడం, 100కు పైగా వీధి బోరింగ్ ఏర్పాటు చేయడంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిరుపయోగంగా మారింది. లక్షలు వెచ్చించి నిర్మించి ఓవర్ హెడ్ ట్యాంకును కూడా అందుబాటులోకి తీసుకువస్తే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా బాగుంటుందని పలువురు గ్రామస్తులు అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మా గ్రామంలో నీటి కొరత ఎలా ఏమీ లేదు. మాకు తాగునీరు కానీ వాడుకునే నీరు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. 24 గంటలు మాకు నీటి సప్లై బాగుంటుంది. భగీరథ కెమికల్స్ వాళ్ళే డొనేట్ చేశారు. అందువల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 24 గంటలు వాటర్ వస్తుంది. ఎనీ టైం ఉచితంగా ఎనీ టైం వచ్చినా వాటర్ దొరుకుతుంది. మా ఊరికి నీటి సమస్య ఏ విధంగా లేదు. వాటర్ ట్యాంకు కన్స్ట్రక్షన్ చేసి కూడా నిరుపయోగంగా ఉంది. దాన్ని కూడా రన్నింగ్లోకి పెడితే ఇంకా బాగుండిద్ది. జిల్లా మొత్తం మీద పోల్చుకున్నా కూడా మా ఊళ్ళో ఉన్న నీటి సౌకర్యం ఏ ఊరికి లేదు. సాగర్ వాటర్ ఎప్పుడు ఉంటున్నందువల్ల స్పెసిలిటీగా ఉంటాయి వాటర్. ఎమ్మెల్యే గారి చొరవతోటి మేము ప్రతి ఇంటికి బోర్లు ఉన్నాయి. దానికి తోడు ఫ్రీ వాటర్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా బోర్లు లేని వాళ్ళు అటువంటి వాళ్ళు పట్టుకోవడానికైనా దేనికైనా ఉపయోగంగా ఉండేది. ఆ ఎమ్మెల్యే గారి నోటీస్కి ఇప్పుడు చేశారు. వైసీపీ గవర్నమెంట్లో చేసారు, అక్కడ బడేసారు, ఎట్టికి బడేసారు. దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంతవరకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళలేదు. దానివల్ల అవసరం రాలేదు. కాకపోతే ఏంటంటే అది కూడా రన్నింగ్లో ఉంటే ఎప్పుడన్నా ఇబ్బందుల్లో ఎవరైనా లేనోళ్ళు, బోర్లు లేనోళ్ళు అటువంటి వాళ్ళు పట్టుకోవడానికి ఉపయోగంగా ఉండేది. భగీరథ వాళ్ళ సహకారంతో ఇక్కడ ఊర్లో ఉచిత మంచినీటి వాటర్ ప్లాంట్ కూడా, వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత వాటర్ ప్లాంట్ కూడా ఎమ్మెల్యే గారు పెట్టేయటం జరిగింది. ఆశ్రమం దగ్గర నుంచి మా ఊరు రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ చేపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మాకు ఈ యొక్క వాటర్ ట్యాంకులు 2 ఉన్నప్పటికీ కూడా అవి అంటే ఊర్లో వాటర్కే అంత ఇబ్బంది లేనందువల్ల వాటి అవసరం అంతగా లేకుండా వచ్చింది. ఒకవేళ బాగు చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడు వేసిన తర్వాత అప్పుడు పైప్ లైన్లు వేసారు. అవి ఇప్పుడు సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు అడుగును పడి కొన్ని పాడయ్యి ఉన్నాయి. ఇప్పుడు మరలా ఈ రోడ్లన్నీ పగలగొట్టాలి. అది ఒక ఇబ్బంది ఉంటుంది.